నెల్లూరులో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై వామపక్ష పార్టీలు రోడ్డెక్కాయి. నగరంలోని గాంధీబొమ్మ కూడలి నుంచి వీఆర్సీ వరకు భారీ ర్యాలీ చేపట్టాయి. పార్టీ జెండాలు, ప్లకార్డులు చేతపట్టిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం వీఆర్సీ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పరిపాలనా కాలంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడమే కానీ ఈ 12 సంవత్సరాలలో ఏ ఒక్కసారి కూడా వీటి ధరలు తగ్గించిన పాపాన పోలేదని, వీటికి తోడుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వంలో భాగమైన బీజేపీపై ఒత్తిడి తెచ్చి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు అదుపునకు సహకరించడం లేదని నాయకులు విమర్శించారు. మూలిగే నెక్కపైన తాటికాయ పడ్డట్లు సామాన్యుడు పనిలేక పూట గడవడం కష్టంగా ఉన్న రోజులలో ఇలా అన్నిటిపై రేట్లను పెంచి ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తుందని, ఇటువంటి చర్యలు అరికట్టకపోతే వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. మానవహారంతో వీఆర్సీ కూడలి వద్ద అన్ని వైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. వారిని స్టేషన్కు తరలిస్తుండగా కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాసేపటికి ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. పెట్రోల్, డీజిల్ పెంచే పరిస్థితే లేదని నేరుగా కేంద్రంలో ఉన్నట్టు మోడీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఎన్నికలు అయిపోగానే మనం చూస్తున్నాం పెట్రోలు, డీజిల్ ఏ పద్ధతుల్లో పెంచారనేటువంటిది. అదేవిధంగా గ్యాసు 999 రూపాయలకి తీసుకుని వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 29 రూపాయలు. ఒక పక్క వాణిజ్యులకి 47 రూపాయలు పెంచడం జరిగింది. అంటే దఫాలుగా ఈరోజు ప్రజల మీద భారాలు వేసేదానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. పేద ప్రజల మీద భారాలు, కార్పొరేట్ శక్తికి, యాజమాన్యానికి లాభాలు చేకూర్చేటువంటి మోడీ ప్రభుత్వం మనం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు, జగన్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటారు. అక్కడ పోయి ఏదైతే బీజేపీ మోడీ దగ్గర మోకాళ్ళ మీద పడి ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కూడా ఈరోజు మనం పట్టణ సంస్కరణల పేరుతో రోడ్ల మీద ట్యాక్స్ వేసేసేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పరిధిలో వాటర్ మీద, అట్లాగనే లైటింగ్ మీద మొత్తం ప్రైవేటు వాళ్లకు 14 రకాల యూజర్ ఛార్జీలు రాబో కాలంలో పట్టణాలను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క మోడీ ప్రభుత్వం, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం రెండు ఒకరి మీద ఒకరు ప్రజల మీద భారాలేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పెట్రోలు, డీజిల్ ధరలు రద్దు చేయాలి, జీఎస్టీలోకి తీసుకురావాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ సర్కార్ అని పేరు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి మోడీ సర్కారు ప్రజలకు ఏం మేలు చేసిందని అడుగుతా ఉన్నాము. జీఎస్టీ ధనము కుప్పలుగా కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉంది. మరి కావాలని ఉద్దేశపూర్వకంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ దశల వారీగా ఈ ప్రజల మీద భారాలేస్తూ పెంచుకుంటూ పోతూ ఉంటే ప్రపంచం మొత్తం కూడా క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కూడా ఇక్కడ పెట్రోల్ ధర మాత్రం తగ్గదా? మరి మేమేమంటున్నామంటే ప్రజల మీద భారాలు వేయకుండా ఈ డబుల్ ఇంజన్ సర్కారు ఆ జీఎస్టీ నిధుల నుండి ప్రజల పక్షాన ఆ నిధులు కేటాయించి ఈ అధిక భారాలు, అధిక ధరలు అనేవి కూడాను నియంత్రించి తగ్గించి ప్రజల్ని కాపాడాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం.